సార్ నేను ఏదన్నా అంటే మన ఫస్ట్ సురేష్ గారికి ఫస్ట్ గుర్తుండిపోయి వచ్చేసి మాట్లాడతారు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అన్నామంటే మాకు ఫస్ట్ నుంచి ఉన్న అవగాహన ఏంటంటే గత ప్రభుత్వంలో మీకు బాగా అర్థమై ఉంటుంది. బోరగడ్డ అనిల్, శ్రీరెడ్డి, కత్తి మహేష్, ఒక రావణ్, వీళ్ళందరూ మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని చేసుకుంటూ వీళ్ళు వ్యక్తిగత విమర్శల్ని ఒక అజెండాగా పెట్టుకొని మాట్లాడారు. ఏ రోజు కూడా వీళ్ళు మాకు సంబంధం లేదు అనే మాట కానీ ఎప్పుడు కూడా అనలేదు. అవునండి అంటారండి. ఇప్పుడు ఎట్లయితే అతను మాట్లాడాడు టీడీపీ సపోర్ట్ గా, ఇతను మాట్లాడాడు జనసేన సపోర్ట్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అని వీళ్ళు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నమే కానీ ఓకే మీకు నచ్చలేదు, మీకు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు ఎవరో ఛానల్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి ఆ ఛానల్ పైన. వాళ్ళు వ్యక్తిగత విమర్శలకు మాట్లాడుతుంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. కానీ ఇక్కడ రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు వ్యక్తిగతంగా విమర్శల కన్నా కూడా దిగజారి ఒక మతాన్ని కించపరిచి మాట్లాడుతున్నాడు, ఒక ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు, ఒక దేవుణ్ణి కించపరిచి మాట్లాడుతున్నారు. సురేష్ గారు ఎలా ఒప్పుకుంటారు? మీరు ఒక ప్రశ్న అడిగారు వర్మ గారు, మీరు అతని మాటలు సమర్థిస్తున్నారని నేనెవరండి సమర్థించడానికి అంటున్నారు. అంటే ఒక అవగాహన ఉండదా? వీళ్ళు మాట్లాడుతున్న తప్ప రైటా, ఇది మనం సమర్థించకూడదా అనే అవగాహన మనకు ఉండదా? ఆ స్టేట్మెంట్ తో అయినా అవునండి నేను వ్యతిరేకిస్తాను, విభేదిస్తున్నాను రావణ్ గారి మాటల్ని, అతను తప్పు మాట్లాడారని చెప్పరు. ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ గారు నక్సలిజం. అసలు పూర్తిగా ఒక వీడియో విని ఇంకా ఉన్నదో లేదు నాకు అవగాహన అర్థం కదా. ఆయన ఏమన్నారంటే నేను ఆ భావజాలంలో ఉన్నాను కానీ రాబో రోజుల్లో దాన్ని మార్చుకున్నాను, ప్రజా జీవితంలోకి వచ్చాను, రాజకీయంగా ఎన్నో మార్పులు తేవాలనుకున్నాను అని క్లియర్ గా చెప్పాడు. ఇతను రావణ్ అనే వ్యక్తి ఏమన్నాడంటే డైరెక్ట్ కించపరుస్తూ మాట్లాడుతున్నాడు మన సిస్టమ్ ని, మన పొలిటీషియన్స్ ని అండ్ టెర్రరిస్ట్లను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఒక ఇన్వెస్టిగేషన్ ఇలా కూర్చున్న మనకే ఇంత అవగాహన ఉంటే ఒక వ్యక్తి మీద కేసు ఫైల్ చేసి కొన్ని సెక్షన్స్ పెట్టినప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా, ఏ కాల్ డేటా తీసుకోకుండా, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే కేసులు పెడతారా? అంత అవగాహన లేకుండా ఉంటుంది ఒక సిస్టమ్ అనేది. ఆ కోవలు ఎందుకు ఆలోచించట్లేదు? ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకేమి ఇది లేదు. మీ నాయకులు బతికేదే పవన్ కళ్యాణ్ గారి పైన. పేర్నేని నాని గారు కానీ, అంబటి గారు కానీ, ఏ పొలిటీషియన్ అయినా మీరు బయటకు వచ్చారంటే మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి పేరే. మీ ట్వీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమే. అగత్పాతాలను తొక్కుదాని రోజు నిద్ర పట్టగలాడుతున్నారు మీరు ఇప్పటికి కూడా. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరంటే మాకు పట్టింపు లేదంటున్నారు. సుగాలి ప్రీతి ఇష్యూని మీరు నిజంగా అనుకోనుంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? మీ జీవం చించడబడేసింది ఆవిడ, పనికిమాల జీవం అనింది ఆవిడ. మళ్ళీ ఎందుకు ఆవిడ న్యాయం చేయలేకపోయారు? ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఆధారాలని తారుమారైపోతే ఆవిడకి ఎవిడెన్స్ లేకుండా చేసేసి ఆవిడ అన్యాయం చేసేసి ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ఎంపీలు ఎందుకు ఫైట్ చేయలేదు, మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఫైట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? సరే టీడీపీ హయాంలో జరిగిందనే మీ మాటకే వస్తాను. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆమె ఆశ్రయించలేదు? ఎందుకు ఆమె హెల్ప్ అడగలేదు? సుగాల ప్రీతి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించింది? మీ నాయకుడి పట్ల, మీ పార్టీ పట్ల నమ్మకం లేదు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని చేరువచ్చింది. ఆయన కవాత్ రైతులాగా ఒక ర్యాలీ చేస్తే అప్పుడు మీ ప్రభుత్వంలో చలనం వచ్చింది. తర్వాత మీరు వచ్చారు హఠాహుటి నా ఇంటికి, తర్వాత ఆమెకు బెనిఫిట్స్ ఇచ్చారు, తర్వాత ఆమె కేసు సిబిఐకి ఇచ్చారు, తర్వాత ఆమెకు జీవో ఇచ్చారు. ఇవన్నీ మీకు గుర్తుకు లేదా? పవన్ కళ్యాణ్ గారి వల్లే అవన్నీ జరిగాయి. మాట్లాడింది సరే వినండి కీర్తన గారు. ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళ్తే ఆయన సుగాలి ప్రీతి అంటారు. ఇంక దానికోసం డిస్కస్ చేయాలి. ఇక్కడ గమన ప్రశ్న రావణ అనే అంశం గురించి మాట్లాడండి. 1 సెకండ్ అండి. రామ్ గోపాల్ అనే వ్యక్తిని 3 గంటల సేపు కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వాల్యుబుల్ టైం ని ఒక రామ్ గోపాల్ వర్మ కోసం ఇవ్వడం సమంజసమా? ఆ రోజు అతని చేత వ్యూహం లాంటి సినిమా తీపడం అవసరమా? కమ్మరెడ్లు సినిమా, కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీపించడం అవసరమా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇచ్చారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత వాల్యుబుల్ టైం ని రామ్ గోపాల్ వర్మ కేటాయించారు? దానికి అంత చెప్పండి సురేష్ గారిని. ఈ రోజు కేఎస్ ప్రసాద్ అన్న ఒక మాట అంటున్నారు, జడా శ్రవణ్ తెలుసుకోవాలి. జడా శ్రవణ్ ఓపెన్ గా ఒక వీడియో ఇచ్చాడు, నేను మళ్ళీ దీనికి పంపిస్తాను సార్. మేము వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, నా ఇన్విటేషన్ లిస్ట్ లో రావణ్ లేడు, కొంతమంది అన్లిస్ట్ కూడా లేరు, వాళ్ళు వచ్చి కూర్చుంటే నేను ఇంట్లో వద్దనాలి, వాళ్ళు మాట్లాడుతుంటే నేను వచ్చేసరికి వాళ్ళందరూ కూడా అక్కడ పైకి ఎక్కారు, వాళ్ళకైతే మాట్లాడే అవకాశం లేదు అన్నట్టుగా అన్నట్టున్నారు. ఆయన ఇన్విటేషన్ కాదు, మాట్లాడే అదే అనుకోకుండా మైక్ ఆయన దగ్గరికి వెళ్ళింది అన్నాడు. ఆయన అనుకోకుండా అందులో ఆ లిస్ట్ లో లేడు, మాట్లాడే లిస్ట్ లో రావణ్ పేరు అనుకోకుండా ఇన్వైట్ చేశారు. చాలా డిజార్గనైజ్డ్ గా ఉంది. ఫస్ట్ థింగ్, అక్కడ ఆ మోడరేటర్ రోల్ ఎవరైతే ఒక పెద్ద మనిషి ప్లే చేస్తున్నాడో ఆయన చాలా సెన్సిబుల్ గా ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే పేర్లు ఉన్నారో వాళ్ళని మాత్రమే పిలిచి మాట్లాడిస్తున్నారు. సమయభావాన్ని ఒక పాయింట్, ఇక్కడ ఎవరైనా ప్యానల్ మెంబర్స్ కొంచెం సైడ్ వెళ్తేనే మీరు వెళ్ళకూడదని కేసు ప్రసాద్ ఇక్కడ వారించి
కన్ఫైన్ అవ్వండి సబ్జెక్ట్ మీద అంటారు కదా. మళ్ళీ అంత పబ్లిక్ మీటింగ్ లో వచ్చిన పర్పస్ ఏంటి? ఎవరిని ఉద్ధరించి మాట్లాడని వచ్చాడు? అక్కడ పోయి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విమర్శ చేస్తున్నప్పుడు బైక్ లాక్కోవాలి అతని దగ్గర నుంచి. ఎవరుంటే ఏంటి? అక్కడ మీరు మిమ్మల్ని కాదులేండి, విభేదించండి. మిమ్మల్ని అంటలేదు కదా, మిమ్మల్ని అంటలేదు, మళ్ళీ మీరే ఎవరు లాక్కోవాలి? విభేదించండి. సరే, ఆయన కూడా అలాగే మాట్లాడాడు. ఎలా ఉంది అసలు? అలా కాదండి, ఇక్కడ ఆ మీరు సభ ప్రజలకు వీళ్ళిద్దరూ జవాబు మాట్లాడుతున్నా, చెప్తారు, నీకు మళ్ళీ అక్కడ చెప్తున్నాను. చెప్పాలి సరే, మీరు. సరే. ఆ సభలో వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరు అద్దు మీరు మాట్లాడలేదు. నీకు మొహమాట లేకుండా చెప్తున్నా. అవునండి, ఆ అప్పుడు సభ కేసులు వాళ్ళది. పడతాయి. మీరే అంటున్నారు చాలా విపరీత స్థాయిలో మాట్లాడారు, కేసులు పడతాయి. పడతాయి, ఎందుకు పడవు? ప్రజల్లో. ఇప్పుడు ఆ సభ డెకరం మెయింటైన్ చేయనప్పుడు పడ్డాయి వాళ్ళ మీద పడ్డాయి. అలా అదే కాన్సిక్వెన్స్ చెప్తున్నా, ఎవరు వాళ్ళ చెప్పారు? కక్షపూరితము, చూస్తే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈ డిబేట్ లో వరం పిలిస్తే మేము వస్తాం, మీరు కూడా వస్తారు. ప్రశ్నించడం కాదు. ఖండించాలంటే ఏం చెప్పాలి? సరే, మీ సరే, విషయంలో ఓకే, ఓకే. మీరు జూమ్ లో ఉంటారు. సరే ఒక్క నిమిషం అండి. కాదండి, ఇవి కొన్ని సరే ఆవిడ మిమ్మల్ని అంటలేదండి. అసలు కాదు, ఆ సభలో జరిగినవి సరే చూడండి, సరే వీడియో. సరే ఓకే ఓకే చూడకుండా ఏదో ఒకటి సరే ఓకే statement సరే సరే ఇస్తే ఓకే 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 ఎలా సౌండ్ నిన్న ఇంటర్వ్యూలో కూడా క్లియర్ సరే, సరే, ఓకే. ఇన్వైటెడ్ అది మిమ్మల్ని కాదండి, జలాశ్రవణ గారి గురించి ఆవిడ వెహికల్ లేకుండా మాట్లాడుతున్నారు. వెళ్ళి కూర్చొని మాట్లాడారు. సరే మీరెందుకు ఎవరైనా ఆయన ఈవెన్ గురించి. రావణైనా ఓకే. పిలిచి మాట్లాడమని సరే ఓకే వదిలేండి, ఆవిడ అభిప్రాయం అది. అభిప్రాయం ఇక్కడ కూడా వాళ్ళ నాయకుడి కోసం ఆయన అన్నారు కాబట్టి ఆవిడ ఏదో చెప్తున్నది చెప్పండి. తీసుకోవాల్సి. అది మరి అదే కదా తీసుకోవాలి. అరే అలా జరుగుతున్నప్పుడు తీసుకోవాలి కదా అంటే మీరెందుకు మధ్యలో చూడతారు? కీర్తన గారు కదండి, మీరు ఏమో వన్ సైడ్ అరే వాళ్ళు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకుడు అండి. పవన్ కళ్యాణ్ గారిని అతను ఎవరో నోటుకు వచ్చారు చెప్తారు. అరే అక్కడ ఎవరు ఆర్గనైజర్స్ ఉన్నారు? అరే వాళ్ళు మైక్ తీసుకోమని చెప్తారు. కేసు తీసుకోవాలా? మీకెందుకండి? ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? వాళ్ళు మీరు ఆర్గనైజ్ చేశారా? మీరు ఆర్గనైజ్ చేశారా? మీరు ఆర్గనైజ్ చేశారా? మీరు ఆర్గనైజ్ నేను చెప్తాను మీరు ఆర్గనైజ్ చేశారా? మీరు ఆర్గనైజ్ చేశారా? చేయలేదు కదా, చేయలేదు కదా. మీరు పిలిచారు, వెళ్ళారు, ఓకే. మీరేం కాంట్రవర్సీ మాట్లాడలేదు, మీరు ఏం మాట్లాడి వచ్చారు. వదిలేయండి వదిలేయండి, టైం వేస్ట్. కిరణ్ గారు సింపుల్ గా కన్క్లూడ్ చేయండి, టైం తక్కువ ఉంది. సార్, ఎవరైనా ప్యానల్ మెంబర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నించడం కాదు, వ్యక్తిగతంగా దూషించడం. అందుకే కేసులు పట్టాయి, ఓకే, ఓకే. అరెస్ట్ అయ్యాడు. ఓకే, ఇక్కడ సురేష్. సానుభూతి వ్యక్తపరచాల్సిన దేశకి నేత కాదు ఆయన. సరే సరే రావణ ఓకే వ్యక్తి. ఓకే ఓకే సురేష్ సింపుల్ గా స్ట్రైట్ గా. 2 పాయింట్లు సార్. కీర్తన గారు ఏమన్నారు? ఈ వైసీపీ వాళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి బతుకుతున్నామంట. పాపం ఆయనే మాకు నెల నెల జీతాలు ఇస్తూ బతకండి నాయన అని చెప్పి పెంచి పోషిస్తున్నారు. ఆయన మీద మాట్లాడుతున్నారు కాబట్టి జీతాలు వస్తున్నాయి. అలా చెప్పా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ జీతం ఇస్తున్నాడా? కీర్తన గారు నాకంత కన్న పడలేదండి. మీరు అగత్తానికి వచ్చాను కదా, ఈ పవన్ కళ్యాణ్ జీతం వచ్చాను కదా. తీసుకుంటున్నాడు. అదే ఈ పవన్ కళ్యాణ్ గారి జీతం వచ్చాడు కదా. ప్రజలు తాకు. బూత్ ప్రజల చేయడం తాకు. కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రజల వాడుతున్నారు. తాకమ్మా, పవన్ కళ్యాణ్ గారే జీతం తీసుకున్నారని. ప్రజల్లో టాప్ 11 సీట్లు లేండి. మరి సరే 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 ఓకే 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 నెవర్ ఎండ్ పోయినప్పుడు కూడా అదే టాక్ వచ్చింది కానీ ప్రజల్లో టాప్ 11 సీట్లు అంట. సరే సరే సురేష్ సురేష్ టాపిక్ లో రండి. సాగండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి హామీకి బాధ్యత నేను అన్నాడు. అందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాం. ఎందుకు ఆయన ఈ రోజు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడు? మరి అడగమంటే అడగమా? ఆయన ఏమన్నాడు? షణ్ముఖ వ్యూహం, నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షలు. ఎక్కడ 10 లక్షలు? మరి అడగకూడదా? మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారిని అడగకూడదా? మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు అడగకూడదంటే ఏం నియంత పాలన, ఏం రాచరికమా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రాజా? మీరే అన్నారండి మేము పట్టించుకోవట్లేదని. మీరన్నారు పట్టించుకోవట్లేదని, నేను అనలేదు. పట్టించుకోమంటున్నాను, అడగమంటున్నా. 10 లక్షలు ఎక్కడ? కీర్తన గారు షణ్ముఖ వ్యూహం ఎక్కడ? అదే మీరు అడగండి, ప్రశ్నించండి. అడుగుతున్నాను ప్రశ్నించండి. కదా, 2 సంవత్సరాలుగా. మేము ఇప్పుడు అడుగుతున్నా, 2 సంవత్సరాలు ఎక్కడ 10 లక్షలు? మేము కీర్తన గారు నేను అడుగుతున్నా. అదే నాకు కీర్తన గారు- చెప్పండి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మద్యపాన నిషేధం ఎక్కడ, నాకు అది- చెప్పండి. సరే సరే ఓకే 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 ఇంకెక్కడికో వెళ్తున్నారు. చెప్పండి. క్యాప్ ఎక్కడ చెప్పండి మీరు కూడా. సురేష్ నేను సురేష్ అదే అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం మంచి మీరు పద్ధతి కాదు. మాట్లాడిన పనికిమాల మాటలు కదా. వెయిట్ అండి వెయిట్ కాంట్రవర్సీ వద్దు. మీరు పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు. కాంట్రవర్సీ వద్దు. 11 పడిపోయారని మేము చేయలేదని 11 పడిపోయాం అనుకుందాం. అదే మరి మీరు అంటున్నా. ఎందుకు చేయట్లేదు? మేము చేస్తున్నాము, మీ కళ్ళకు కనిపించట్లేదు. ఆ కళ్ళకు ఎప్పుడు రానియండి. 10 లక్షలు ఎవరికి ఇచ్చారమ్మా? అదే అదే అంటున్నా. ఒకటే ఇంత ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. సంబంధం లేదంట. ఎవరు ఎన్నికలకు చేస్తారన్నారు? సంబంధించిన అంశంలో ఎవరు వైఎస్ఆర్ చేస్తారన్నారు? కాంగ్రెస్ అమలు చేస్తారన్నారా?
అదే ఒక రెండేళ్ళు statement ఇచ్చారు. కుటుంబ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. చెన్నైలో ఉంది. సంబంధం లేదు. అధికారంలో పెట్టి అమలు చేస్తానన్నారా? అడిగిన సవాళ్ళు చెప్పే దమ్ముందా? సంవత్సరాలకే 3-4 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు దాటిపోయారు. ఎందుకు దాటారు? మీ పుణ్యమే అదంతా. పుణ్యమంతా మీదే. మీరు ఎక్కడ సృష్టిస్తున్నారు? ఎందుకు ఓకే ఓకే టైం పడుతుంది. రైట్ అండి. సరే 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 ఓకే ఓకే సరే సరే ఓకే 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 సురేష్ 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 సింపుల్ గా కంక్లూడ్ చేయండి. కీర్తన గారు రైట్లీ ఆస్కింగ్ యూ, ఈ 2 నెలల్లో పూర్తయిన ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి. సరే సరే దాని మీద సెపరేట్ గా డిబేట్ పెడతాను ఒక రోజు మీరు కూర్చుని. అభివృద్ధి చెందిన అంశాల మీద మీరు సరే ఇప్పుడు అంతా మాట్లాడదాం. ఇప్పుడు స్ట్రైట్ గా మీరు చెప్పినంత మాత్రాన ఒక నిమిషంలో చెప్పేది కాదు కదా 2 సంవత్సరాలు. ఏం కలుపుకోవాలన్నా? 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి మీకు కనిపించట్లేదా? ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా సరే, మంది కళ్ళు వైఎస్ఆర్ సరే, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కవర్ చేస్తామన్నా సరే మీ వల్ల కాదు. ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ ఎందుకు రావట్లేదంటే దాని నుంచి పక్కన తప్పుకున్నారు. రైట్ ఓకే అండి. నెట్టారు నెట్టేశారు, అకస్మాత్తుగా నెట్టారు. ఇప్పుడు రావడం పరిస్థితి ఏం లేదు. రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కీర్తన గారు థ్యాంక్ యూ ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు.